Hello, good morning. This is DSR with Morning News. వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. హుషారుగా ఉత్సవాలు, ట్యాంక్ బండిపై సంబరంగా ప్రజాపాలన, ఏడాది వేడుకలు. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, వేలాదిగా తరలివచ్చిన జనం, ఆకట్టుకున్న ఎయిర్ షో, రాహుల్ సింప్లిగంజ్ మ్యూజిక్ షో, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండి పరిసరాల ప్రాంతాల్లో సంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఎయిర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వీటిని తిలకించేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు. ట్యాంక్ బండిపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆధ్వర్యంలో ఏరోబాటిక్ విన్యాసాలు ప్రదర్శించాయి. సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీం లీడర్ కెప్టెన్ అజయ్ దాశరథి నాయకత్వంలో 9 ఎయిర్క్రాఫ్ట్ ఆకాశంలో విన్యాసాలు చేశాయి. ఇవి సాయంత్రం 4:15 గంటల నుంచి 4:45 గంటల వరకు దాదాపు అరగంట కొనసాగాయి. నేడు సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఏర్పాట్లు పరిశీలన. ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్న ప్రభుత్వం. సెక్రటరియట్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం. సంధ్యా టాకీస్ ఓనర్ అరెస్ట్. సంధ్యా థియేటర్ యాజమాన్యంలో ఒకరైన సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు, బాల్కనీ ఇన్ఛార్జ్ గంధకం విజయ్ చందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియం షో రోజు థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఈ చర్యలు చేపట్టారు. రైతులపైకి టియర్ గ్యాస్, కనీస మద్దతు ధర, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ పాదయాత్ర చేపట్టిన 101 మందితో కూడుకున్న రైతుల బృందంపై శంభు వద్ద హర్యానా పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ జెట్స్ను వదిలారు. పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా ఓటమి. బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన టీమిండియా పింక్ బాల్ టెస్ట్ డే అండ్ నైట్లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడింది. 5 మ్యాచ్ల సిరీస్ను ఆసీస్ 1-1తో సమం చేసింది. మా పాలసీ ప్రజాస్వామ్యం, మాటిచ్చినం, పునరుద్ధరించడం. సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన ప్రజాప్రభుత్వం. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ. విజయవంతంగా కుల గణన సర్వే. 21,000 కోట్ల పంట రుణాల మాఫీ. సన్నవడ్లకు 500 బోనస్. ఆడబిడ్డలకు ఉచిత బస్ ప్రయాణం. 500కే గ్యాస్. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్. 200% పైగా పెరిగిన పెట్టుబడులు. ప్రజా సహకారంతో ఇదంతా సాధ్యమైంది. నాపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు. పక్క రాష్ట్రాలు మనల్ని ఫాలో అవుతున్నాయని ట్వీట్. ఇయాల్టి నుంచి అసెంబ్లీ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం. తొలి రోజు అర్ధగంట లోపే. అనంతరం బీఏసీ మీటింగ్. ఎన్ని రోజులు సమావేశాలు జరపాలనే దానిపై నిర్ణయం. ఆర్ఓఆర్ చట్టం, రైతు భరోసా, రుణమాఫీ, కుల గణనపై అసెంబ్లీలో చర్చించే ఛాన్స్. విద్యుత్ కమిషన్ రిపోర్టు. ఈ ఏడాది పాలనపై డిస్కషన్. బైకును ఢీకొట్టిన వెహికల్. 2 కానిస్టేబుల్స్ మృతి. మారథాన్లో పాల్గొనేందుకు వెళ్తుండగా గజ్వేల్లో ప్రమాదం. కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు. తల్లి, కొడుకు మరణం. కానిస్టేబుల్ పరంధాములు వెంకటేష్ ఫైల్ ఫోటో. ప్రజాస్వామ్యం అపహాస్యం. ఏడాది పాలన ఎడతెగని వంచన. హరీష్ రావు. ఉద్యమ కాలంలోనూ ఇలాంటి నిర్బంధాలు చూడలే. సీఎం రేవంత్ యమభటులను మర్పించారని విమర్శ. కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్. సోనియమ్మ గారు 6 గ్యారెంటీలు ఇస్తే తాను 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలన అందిస్తున్నానని నాడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఏడాదిలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు లేదని, నియంతృత్వమే మిగిలిందన్నారు. రాష్ట్ర ప్రజలు దుఃఖంలో ఉన్నారు. సర్కార్కు ఇక టైం ఇయ్యం. కేసీఆర్. ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. పబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ శకటానికి నో ఛాన్స్. 3వ రౌండ్లో తిరస్కరించిన కేంద్ర కమిటీ. మీ ఇంటికే మీ సేవ మొబైల్ యాప్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందే అవకాశం. మాల్స్, మెట్రో స్టేషన్, ఎయిర్పోర్టుల్లో కియోస్కుల ఏర్పాటు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే టీ-టైబర్ నెట్ సేవలు ప్రారంభం. పెద్దపల్లి, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలో 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు. ప్రభుత్వంతో 4 సంస్థల ఒప్పందం. 7,592 కోట్ల పెట్టుబడులు. సిరియా అధ్యక్షుడు బషర్ పరార్
రెబల్ చేతిలో సిరియా దేశం బషర్ విమానం కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు. రాజధాని డమస్కస్ను ఆక్రమించిన తిరుగుబాటుదారులు. అధ్యక్ష భవనాన్ని లూటీ చేసిన జనం. బషర్ తండ్రి విగ్రహం తల తీసి ఈడ్చుకెళ్తూ వేడుకలు. 13 ఏళ్ల అంతర్యుద్ధం 12 రోజుల్లో ముగింపు. 5 దశాబ్దాల బషర్ల నియంతృత్వ పాలనకు తెర. అసెంబ్లీలో సర్కార్ వైఫల్యాలను ఎండగడతాం. 30 రోజుల సమావేశాలు నిర్వహించాలి. పాయల్ శంకర్. అసెంబ్లీ ఆవరణంలో బీజేపీ మీటింగ్. 5 ఎమ్మెల్యేలు హాజరు. ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్. అబ్బురం గగనతల విన్యాసం. ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆకట్టుకున్న ఏరో బాట్ షో. కిక్కిర్చిన హుస్సేన్ సాగర్ పరిసరాలు. ఎయిర్ షోను వీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేశవరావు, పొంగులేటి తదితరులు. 4 సంస్థలు 7,592 కోట్లు, 5,200 మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు. తొలి విడతగా 12 ఎంఎస్ఎంఈలు పార్కులు. పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి. అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా, దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ హైదరాబాద్ బ్రాండెడ్ను మరింత పెంచుతామని, పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రగతిని నిలువరించాలని చాలామంది విషప్రచారం చేసినా గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో ప్రజాప్రభుత్వం చేసి చూపించిందన్నారు. త్వరలోనే కొత్త ROR చట్టం సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గురుకులాలపై కేసీఆర్ను నివేదిక అందజేస్తున్న RS ప్రవీణ్ కుమార్. చిత్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎర్రోల శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, వాసుదేవరెడ్డి. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భరోసా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం. అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వం అసమర్థత వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని భరోసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, ఎక్కడికక్కడ తిరగబడుతున్నారని చెప్పారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలో తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పురోగామిక నారీ శక్తి వికసిత భారతదేశం బీమా సఖీ పథకం. నరేంద్ర మోడీ గౌరవ మంత్రి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శుభారంభం. డిసెంబర్ 9, 2024 మధ్యాహ్నం 2 గంటలకు సెక్టార్ 13/7 HVC గ్రౌండ్, పానీపత్, హర్యానా. వార్తా దినపత్రికలో హెడ్లైన్స్. అట్టహాసంగా ప్రజాపాలన ముగింపు వేడుకలు. హాజరైన సీఎం రేవంత్, స్పీకర్, మంత్రులు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో సందర్శకులు. ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు. ఫుడ్, హ్యాండిక్రాఫ్ట్, కల్చర్ స్టోర్స్. అదిరిపోయేలా సాంస్కృతిక ప్రదర్శన, సంగీత కచేరీలు. తక్కువ ధరగా ఇంటర్నెట్ సేవలు. టీ ఫైబర్ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఏడాది కాంగ్రెస్ పాలన సంతృప్తికరం. PCC చీఫ్. సంస్కరణ బాటలో ఇంటర్ విద్యా కమిషనరేట్. ఎరువు మరింత ధర. రైతులపై పెరిగిన భారం. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం. ప్రభుత్వాలు చేయవలసిన పనులు ఇవేనా? నా ఆనవాళ్లు చెరిపేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశంలో కేసీఆర్. నేటి నుంచి అసెంబ్లీ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో స్పీకర్ సమావేశం. సభ ఉందాతనాన్ని కాపాడేలా చర్చించాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాలి. చైర్మన్ గుత్తా. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం. దుద్దిల్ల శ్రీధర్ బాబు. దేశం వీడి వెళ్ళిపోయిన సిరియా అధ్యక్షుడు కాదు, విమానం కూల్చేశామంటున్న రెబల్స్. దశాబ్దాల అణచివేతల నుంచి సిరియాకు విముక్తి. బషర్ దేశం విడిచి వెళ్లారని ధృవీకరించిన రష్యా. బీఆర్ఎస్లే తుగ్లక్ పాలన. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా దోచుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సైతం రాజకీయం చేస్తున్నారు. కొత్త రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేశాం. మంత్రి పొంగులేటి శ్రీధర్ బాబు. తెలుగు ప్రజల టోళ్లు తీశారు. 24 ఏళ్లలో తెలంగాణ ఏపీ నుంచి 36,774 కోట్లు దేశవ్యాప్తంగా వసూలు చేసింది. రూ. 2.4 లక్షల కోట్లు.
32,510 కోట్ల టోలు వసూలుతో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా యూపీ. నేటి నుంచి గ్రూప్ 2 ఆల్ టికెట్స్ 1368 కేంద్రాల్లో పరీక్షలు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి పరీక్షల హాల్ టికెట్లు నేటి సోమవారం నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి రానున్నాయి. గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 15, 16 తేదీలో నిర్వహిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీఎస్పీ ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు నేడు జారీ చేయనుంది. ఉదయం 10 గంటలకు తర్వాత నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే టీజీఎస్పీ ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లో నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులు భర్తీకి టీజీఎస్పీ నోటిఫికేషన్ నెంబర్ 29/2002ను